రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మనతో పాటు వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు గారు, అదేవిధంగా విశ్లేషకులు విజయానంద్ గారు. గుడ్ మార్నింగ్ అండి. రామచంద్రరావు గారు, ఎట్లా చూడాల్సిన అవసరంగా అనిపిస్తుంది? ప్రభుత్వం పూర్తి స్థాయిలో రాష్ట్రంలో సమస్యలను గాలికి వదిలేసింది. ఎక్కడ కూడా కనీసం పట్టించుకోవట్లే, కనీసం స్పందించని సిచ్యువేషన్సే మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకవైపు రైతులు అకాల వర్షాలతో నష్టపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏ విధంగా పడిగాపులు కాస్తున్నారు. దాదాపు నెల దాటినా కూడా ధాన్యం పరిస్థితి దుర్భరంగా ఉంది. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయట్లేదు కాబట్టి ఇంత స్థాయిలో తీవ్ర నష్టం జరిగిందనేది రైతుల ఆందోళన, ఆవేదన. సో ఇంత జరుగుతున్నా కూడా, ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా కనీసం స్పందించట్లేదు అని అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా సమస్యలపై ఒక అవగాహన లేదు, సమస్యలపై శ్రద్ధ కూడా లేదు. అవగాహన లేదు, శ్రద్ధ లేదు. ఈ పరిస్థితులలో సమస్యలను ఎవరైతే ఫేస్ చేస్తారో వాళ్ళు పడుతున్న బాధలు మామూలుగా లేవు. ఈ అకాల వర్షాలు ఈ మధ్య చూసాం కదా మనం. ఈ అకాల వర్షాలు అనేటివి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి, ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. అంటే ప్లాన్గా సమస్యని ముందే గుర్తించి దాన్ని ప్లాన్గా చేసుకుంటూ పోయే ప్రభుత్వాలు మొదటి నుంచి చేసుకుంటూ వచ్చాయి. కానీ ఈ ప్రభుత్వానికి అసలు హార్టికల్చర్కి అగ్రికల్చర్కి తేడా తెలియని బాపతి ఈ ప్రభుత్వం ఇక్కడ మన రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ముందే ప్లాన్ లేకపోవడం, అసలు ధాన్యం కొనుగోలు అనేది ఒక రోజు అటు వెళ్తే తెల్లారికలు వచ్చేసేయాలి. ఆ ధాన్యాన్ని అక్కడ పెట్టుకొని వాడు కూర్చుంటే ఈ అకాల వర్షాల టైంలో ఏం చేస్తారు? అక్కడ ఒక ధాన్యం కాదు, పండ్ల తోటలైతే తోటలోనే అసలు మామిడి పళ్ళు కావచ్చు, బొప్పాయి కావచ్చు, ఏదన్నా కావచ్చు, అక్కడే రాలిపోయినాయి. మళ్ళీ ఏం చేయాలో అర్థం కాదు. అంటే ఇంకో నెల అవుతున్నో లేదా 15 రోజులు అవుతున్నో ఈ మామిడి కాయలన్నీ తీసుకుపోయి అమ్ముకుంటామని ఒక ఆశతో ఉన్న రైతులకి అక్కడ చూస్తే అంత పడిపోయిన పిందెలు, కాయలు అవి కనపడుతూ ఉంటాయి. రెండోది ఏంటి? ధాన్యం, మిర్చి, ఏ పంట కూడా ఇమ్మీడియట్గా కొనుగోలు లేకపోవడం వల్ల అక్కడే పెట్టుకొని రైతులు ఉండటం వల్ల అకాల వర్షాలకు అవి తడిసి ముద్దై తేలాడుతూ ఉన్నాయి. ఒక దశలో ధాన్యం తడిసిన, గతంలో అయితే పంజాబ్లో పంజాబ్లో 20%, 25% తడిసినా కూడా కొనుగోలు జరిగేది. కానీ దక్షిణ భారతదేశంలో ఈ కొనుగోలు లేదు. అందుకని తడిసిన ధాన్యాన్ని కొనరు. అసలు తడిసిన ధాన్యం మిగిలింది కూడా చాలా తక్కువ పడుతూ ఉంది. మొత్తం కొట్టకపోయిన ధాన్యం, ఆ మిగిలిన ధాన్యాన్ని కూడా కొనరు ఇక్కడ. అంటే తడిసిన ధాన్యానికి నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి? అసలు ప్రభుత్వం సమస్యని ఆలోచించినప్పుడు నష్టపరిహారం ఇచ్చే దశ ఉంటుంది. అంటే ఎండాకాలం అనేది వడగళ్ళ వాన వస్తుందని, అకాల వర్షాలు వస్తాయని, పంటలు ఉంటాయని, ఈ పంటలు పాడవుతాయని, వీటిని ఏం చేయాలనే ఒక శ్రద్ధ కానీ బాధ్యత కానీ ప్రభుత్వానికి లేకపోవడం వల్ల రైతులు ప్రధానంగా ఆత్మహత్యలు చూసాం మనం. అంటే ఒక ఆత్మహత్యలో అభివృద్ధి అయింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే రోజుకు ఒక్క ఆత్మహత్య జరిగేది రోజుకు 2-3 దాటిపోతూ ఉన్నాయి అన్నమాట. అంటే మనకి ఇక్కడ చూస్తే ఇది ఎక్కడ ఎవరైనా సరే ఇది ధాన్యానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ అనుకుంటారా, మార్కెట్ యార్డ్ లో ఫోటో అనుకుంటారా, ఇంకెక్కడైనా సరే ఏదో కాలువ బారుతున్నట్టు కనిపిస్తుంది. ధాన్యం దుస్థితి ఎట్లా ఉందనే దానికి నిదర్శనంగా వాగు బారుతా ఉందేమో అనిపిస్తూ ఉంది. అది మార్కెట్ యార్డు, ధాన్యం కనపడతా ఉంది, పంటలు కనపడతా ఉన్నాయి, నీళ్లు కనపడుతుంది. ఏం చేయాలి ఇప్పుడు ఆ రైతు? అంటే ఎంతకాలం కష్టపడి పెట్టుబడి పెట్టి చివరికి రైతు బంధు కూడా లేదు, రైతు భరోసా కూడా లేదు. వాళ్ళ పెట్టుబడి తెచ్చి అప్పులు తీసుకొచ్చి కష్టపడి పంట పండిస్తే ఆ పంట నీటి పాలైతే ఒక పక్కనేమో ధర లేదు, మరో పక్క కొనరు, ఉన్న పంట ఇట్లా నాశనం అయిపోయింది. ఇక రైతుకు మార్గం ఏముంది? ఏం చేయాలి? అంటే ఈ ప్రభుత్వానికి ప్రధానమైన వ్యవసాయ రంగం, భారతదేశంలోనే వ్యవసాయ రంగం ప్రాధాన్యత ఉంటే తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత ఉన్నది. మరీ 10 సంవత్సరాల కేసీఆర్ గవర్నమెంట్లో తెలంగాణకు అతి గౌరవం దక్కింది భారతదేశంలో. అంటే పంజాబ్, హర్యానాని మించి ధాన్యాన్ని పండిస్తున్న తెలంగాణగా పేరు ఉంది మనకి. అలాంటి తెలంగాణలో పండిన ధాన్యం అట్లా పాడైపోతూ ఉంటే మరి ప్రభుత్వం ఎందుకు శ్రద్ధ లేదు అర్థం కాదు. అక్కడ పోయి ఒక మంత్రి కానీ లేకపోతే ఇది మేము చేస్తామని కానీ, నష్టపరిహారం ఇది ఇస్తామని కానీ ఇది లేదు. గతంలో నేను ఇప్పుడు కూడా చంద్రబాబు పరిపాలన ఉందనుకుంటున్నాను నేను. గతంలో కూడా వడగళ్ళ వాన పడితే 700 రూపాయలు ఎకరానికి ఇచ్చిండు చంద్రబాబు. అదే ఇప్పుడు ఇలా కొనసాగుతుందో మరి ఆ 700 కూడా ఇస్తారో ఏడో తెలియదు. కానీ ప్రభుత్వం అనేది బాధ్యతారహితంగా ఉన్నది, రైతుల్ని ఆదుకుంటట్లేదు, వ్యవసాయాన్ని ఆదుకుంటట్లేదు. ఈ పరిస్థితుల్లో రైతుల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది తప్ప మరో మార్గం లేదు.
రైట్. విజయానంద్ గారు, ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరంగా అనిపిస్తుంది ఈ పరిణామాలన్నింటినీ కూడా? ఒకవైపు రైతులు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రభుత్వం పూర్తిగా పరిపాలన గాలికి వదిలేసింది. ధాన్యానికి సంబంధించి రైతులనైతే మొత్తానికే పట్టించుకునే ఉద్దేశం లేదు అనేదే మనకి జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే అర్థమవుతుంది. రాష్ట్రం మొత్తం కూడా రైతులంతా కూడా ఆందోళనకరంగానే ఉన్నారు. ఇక్కడ కూడా రైతులు సంతోషంగా లేరు. ఒకవైపు వాస్తవ పరిస్థితి ఇట్లా ఉంటే వాళ్ళ అనుకూల పత్రికల్లో ఏదంటే వార్తలు రాసుకుంటారంటే బోనస్ కోసం తెలంగాణకు ఏపీ వడ్లు వస్తున్నాయంట, బార్డర్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ దళారులు దందా చేస్తున్నారట, అక్కడ తక్కువ కొని ఇక్కడ ఐకేపీ కేంద్రాలు విక్రయం అంటే ఇక్కడ పెద్ద స్థాయిలో బోనస్ ఇస్తున్నామని ప్రచారం చేసుకోవడానికంటే ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తున్నది ఇటువంటి వార్తలను, ఇటువంటి ప్రచారాలను? విజయానంద్ గారు, గుడ్ మార్నింగ్ శ్వేత గారు, రామచంద్రరావు గారికి, ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూపించేటువంటి వీడియోలు, ఫొటోస్ కావచ్చు, అలాగే పెద్దలు రామచంద్రరావు గారు చెప్పినటువంటి విషయాలు కావచ్చు, అంటే ప్రభుత్వము నిర్లక్ష్యంగా ఉంది. తర్వాత ప్రభుత్వానికి ఈ విషయాల పట్ల ఇట్లా ఇప్పుడు ఈ సీజన్లో ఇది అవుతుంది అనేటువంటి దాన్ని సెలెక్టివ్గా ఆలోచించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇది ఇట్లా ఉంది అనేది చెప్పేదానికంటే అసలు ఇట్లా ఎందుకు ఉంది అనేది మనం ప్రధానంగా విశ్లేషించాలి. దీనికి నా ఉద్దేశంలో రెండు కారణాలు. ఒకటి, కేవలం అధికారమే, పరమావధిగా అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీ పరిపాలించడం ఒకటైతే, రెండోది అంతకన్నా పెద్ద వచ్చినాకనైనా వాళ్ళు నేర్చుకోవచ్చు. అయినా కానీ ఇట్లానే ఎందుకుంది, అన్ని విషయాలలో ఇట్లా నిర్లక్ష్యం ఎందుకు అవుతుంది, ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అని అనుకున్నట్టయితే, రెండో కారణం ఏంటిదంటే ఇవాళ పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వంలో ఒక స్థిరత్వం లేదు. ఒక అస్థిర రాజకీయ పరిస్థితులు రాష్ట్రంలో పూర్తిగా క్లియర్గా స్పష్టంగా కొత్త వచ్చినట్టు కనబడుతున్నాయి. దాని కారణం చేత వాళ్ళు నిరంతరం వాళ్ళ పార్టీని, వాళ్ళ నాయకులను మేనేజ్ చేసుకోవడం కోసమే వాళ్ళకి మొత్తం సరిపోతుండేది టైం. దీనికి తోడు ఢిల్లీ అధిష్టానాన్ని, వాళ్ళకు సంబంధించిన వ్యవహారాలని సంతృప్తి పరచడం కోసము దాదాపు 50 సార్లకు పైగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోవాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళకి ఇట్లా అనేక రకాల సమస్యలు ఉన్నాయండి. ప్రజల సమస్యలు ప్రజలకు ఉండవచ్చు, కానీ ఆ కాంగ్రెస్ పార్టీకి లేదా ఇవాళ ప్రభుత్వానికి కూడా వాళ్ళ పార్టీని, వాళ్ళ ప్రభుత్వాన్ని నిలుపుకోవడం కోసం, నడుపుకోవడం కోసం చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇవన్నీ చూపిస్తే మా బాధలే మాకున్నాయి, మీరు ఇవి చూపిస్తే ఎట్లనయా అనేటట్టుంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు నిరంతరం కూడా మంత్రులను, ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడేటువంటి వాళ్ళు ఎవరు, ఎమ్మెల్యేలు ఎవరెవరు ఎక్కడెక్కడ మీటింగులు పెట్టుకుంటున్నారు, వాళ్ళని ఎవరెవరిని ఎట్లా మేనేజ్ చేయాలనేటువంటి విషయాల పట్ల వాళ్ళు చాలా సీరియస్ గా ఎప్పటికప్పుడు సమీక్షించుకునే పరిస్థితులలో ఉండడం వల్ల ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా నిర్లక్ష్యానికి గురవుతాయి. ఇట్లా ఒకటొక్కటిగా చాలా సమస్యలు ముందుకొస్తాయి. ముఖ్యమంత్రి గారు మొన్న బహిరంగంగానే ఓపెన్ గా తాను ఈ ప్రభుత్వాన్ని నడపలేను అని ఆర్టీసీ కార్మికులకు ఆల్మోస్ట్ ప్రభుత్వాన్ని అప్పచెప్పడానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి మీకే అప్పచెప్తా, ఇక మీరే నడుపురు అనే కాడికి ఒక దిశలో ఆయన బహిరంగంగానే ప్రకటించే పరిస్థితి రాష్ట్రంలో క్లియర్ గా కనబడుతుంది. సో ఇట్లాంటి స్థితిలో ఇక రైతు సమస్యల మీద లేదా ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్తున్నప్పుడు దానిలో ఎవరెవరిని ఎట్లా ఎంపిక చేయాలనే దాని మీద, తర్వాత అవి లోన్లు కూడా ఇస్తున్నారు వాటి మీద, ఇట్లా రకరకాల విషయాల మీద పెద్ద మొత్తంలో కింద ప్రజలు చాలా అసంతృప్తితో, ఇబ్బందితో ఉంటున్నారు. అయితే విజయానంద్ గారు, అంటే తాను బాధ్యతగా చేయాల్సిన పనులకు సంబంధించేమో మీరే చెప్పండి, మీకే అప్పచెప్తా, మీరేం చెప్తే అది చేస్తా అని మాటలు మాట్లాడడం ఒకవైపు కనిపిస్తుంది. కానీ మరోవైపు చూసుకుంటే ప్రజలు వ్యతిరేకిస్తున్న అంశాలకు సంబంధించి భూముల సేకరణ కావచ్చు, వాటిని అమ్ముకోవడానికి కావచ్చు, స్వాధీనం చేసుకోవడానికి సంబంధించి కావచ్చు, ప్రజలకి పథకాలు అందించడానికి సంబంధించి కావచ్చు, కనీసం లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి కూడా మరి జెన్యూన్గా వెళ్ళలేరా? ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళని లిస్ట్లో పెట్టలేరా? ఎందుకు వాళ్ళ కార్యకర్తలు మాత్రమే మేము పథకాలు ఇస్తామని బాహాటంగా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది? ఇదంతా కూడా మ్యానిపులేషన్ కిందికి రాదా? ఇది ఎగ్జాక్ట్లీ రైట్ క్వశ్చన్ అండి. ఇది ఇక్కడ నుంచే చర్చ జరగాలి. అంటే ఎందుకు వాళ్ళు అట్లా చేస్తారు అంటే, వాళ్ళు ప్రాధాన్యంగా పెట్టుకున్నటువంటి అంశాలనేమో చాలా త్వరితగతిన, చాలా రేపటికే ఎత్తిపోతుంది అన్నట్టుగా
ఉదాహరణకి హైడ్రానో లేకపోతే మూసీ ప్రక్షాళన లాంటి కార్యక్రమాలు లేకపోతే ఉస్మానియా భూముల విషయాలైతే అర్ధరాత్రి 200 జేసీబీలు రాగలుగుతాయి. మరి ఇక్కడ ఎందుకు వస్తలేదని మీరు ఇండైరెక్ట్ గా మీరు వేసే ప్రశ్న. సో అట్లా ఎందుకు జరుగుతది? వాళ్లకు పంపకాల కోసము ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ విషయాల్లో మీరు చూపిస్తున్నటువంటి దానిలో ఎస్. కమిటీలు ఎవరు వేసిండ్రు, ఎప్పుడు వేసిండ్రు, మాకు సమాచారం లేకుండానే మా వాడలో ఇండెట్లా కేటాయిస్తారు అనేది. ఎస్. అంటే వాళ్ళకు కావాల్సినటువంటి ప్రాధాన్యమైన అంశాలను మాత్రము తప్పకుండా వాళ్ళు చాలా సీరియస్ గా కన్సర్న్ తో చేస్తారు. ఎందుకు చేస్తారంటే వాళ్ళ పార్టీని వాళ్ళు నడుపుకోవాలి. వాళ్ళకు వచ్చినటువంటి సమయం ఇది కొంత సమయం అని వాళ్ళకి అర్థమైపోయింది. అందువల్ల వాటి మీద మాత్రమే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ప్రజా సమస్యలు, ఎస్. ప్రజల యొక్క సంక్షేమానికి సంబంధించినటువంటి విషయాల పట్ల కాకుండా వాళ్ళు ఏవైతే ఈ టైంలో ఈ విత్ ఇన్ పీరియడ్ లో వాళ్ళు ఇప్పుడు బహిరంగంగానే ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వాన్ని నేను నడపలేనని ప్రకటించినటువంటి పరిస్థితి మనకి ఏ రాష్ట్రంలో కనబడదు. ఎవరు అడిగితే సమస్యలు ఎత్తితే వాళ్ళకు మీరే నడుపుకోరి నేను ఇస్తాను ఇప్పటికి 5-6 సార్లు చెప్తున్నాడు ఆయన. ఎస్. ప్రతిపక్షాలు జనరల్ గా ముఖ్యమంత్రి గారు మీరు నడపచేత కాకపోతే రాజీనామా చేయండి అనే పద్ధతి ఉంటది. వీళ్ళు డిమాండ్ ఇంకా చేయలే, ఇంత తొందరగా చేయడం కరెక్ట్ కాదని. కానీ వాళ్ళే అట్నుంచి ఎదురుగా ఇక మేము నడపలేమని పరోక్షంగా చేతులెత్తేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వము ఒకవేళ తను నడపలేకపోతే ప్రతిపక్షాలను అందరినీ కూర్చోబెట్టి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులలో మరి మేము ఎట్లా చేస్తే బాగుంటుందో సలహాలు సూచనలు అడిగి ఇప్పటికిప్పుడు సమస్యల మీద కొన్ని పరిష్కారాలు వెతకడానికి ప్రయత్నం చేయవచ్చు. కానీ రైట్. ఆ ప్రయత్నం చేయకపోగా అవసరం వచ్చిన చోటనేమో ఎదురుదాడి చేస్తున్నారు, లేని దగ్గరనేమో చేతులెత్తేస్తున్నారు. ఇట్లాంటి స్థితి ఉంది. ఇది తాత్కాలికంగా వాళ్ళకి ప్రభుత్వాన్ని కొనసాగించడం కోసం రోజువారీ రాజకీయ కార్యకలాపాలకు ఉపయోగపడుతుందేమో కానీ రాష్ట్ర భవిష్యత్తుకి ఏమాత్రం మంచిది కాదు. వాళ్ళు కూడా దీన్ని ఎంతో కాలం కొనసాగించలేరు. అందువల్లనే కొంత ప్రభుత్వం మీద ప్రజలకు కొద్దిగా గౌరవం, ప్రభుత్వం పట్ల కొంత మనం వేచి చూద్దామనే ధోరణి పోయి అసహనం ప్రజలలో మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎస్ విజయానంద్ గారు, అంటే ఈ వైఖరి ఖచ్చితంగా సమస్యల నుంచి ఒక తప్పించుకునే ధోరణిని కనిపిస్తుంది. రామచంద్రరావు గారు, ఒకవైపు ఇంత పెద్ద స్థాయిలో సమస్యలు కనిపిస్తూ ఉంటే మిగతా దినపత్రికలు, ప్రభుత్వ అనుకూల మీడియా ఎట్లా వ్యవహరిస్తుందో మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. ఇట్లా బాహాటంగా అన్ని బయట పెడుతున్నా కూడా వాళ్ళు ఇంకా సిగ్గు లేకుండా అట్లానే వ్యవహరిస్తున్న పరిస్థితి మనకి చాలా స్పష్టంగా రెగ్యులర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళొక్కసారి తాజాగా వీళ్ళు ఎట్లా వ్యవహరిస్తున్నారు అని అంటే ఈ అంశాలకు సంబంధించి వీళ్ళకి తెలంగాణ ఎడిషన్కి సంబంధించి ఎక్కడ కూడా ఏ వార్తలు కనిపించట్లేదు. మనం అన్ని పత్రికలు గమనిస్తే ఆంధ్రజ్యోతికి సంబంధించి మిగతా అంశాలు ప్రధానంగా ఉన్నాయి, కానీ ఈ భూభారతి అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వాళ్ళు ఏదో ఇష్యూ తీసుకున్నారు తప్ప ధాన్యం ఇంత స్థాయిలో రాష్ట్రం అంతా కూడా రైతులు రోడ్ల మీద ఉంటే వాళ్ళకి అక్కర్లేదు. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మొత్తం అందరూ రోడ్ల మీదకి వస్తే అక్కర్లేదు. ఇంకెక్కడే సమస్యలు వచ్చినా కూడా వాటికి సంబంధించిన ఏ వార్త కూడా ఎక్కడ కనిపి ఇది ఆంధ్రజ్యోతి పరిస్థితి. ఇంకోవైపు ఇదేమో వెలుగుకు సంబంధించిన పరిస్థితి. ఎక్కడ కూడా ఈ సమస్యలకు సంబంధించిన ప్రస్తావన కనీసంలో అంటే కనీసం కూడా కనిపించని సిచ్యువేషన్. ఇక్కడ మెయిన్గా వీళ్ళకి సిడబ్ల్యూసి భేటీ, అమరావతికి సంబంధించే వార్త ప్రధానంగా కనిపిస్తుంది. తెలంగాణ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో ఈ పత్రికల్లో అమరావతికి సంబంధించి ఇది వార్త మెయిన్ ఇష్యూ అయిపోయింది. తెలంగాణకు సంబంధించిన సమస్యలు అనేవి అన్ని పక్కదారి పట్టిపోయినాయి. సో దీన్ని కూడా ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రధానంగా ఇంకా కూడా ఇట్లానే వ్యవహరించడాన్ని ఎట్లా తీసుకోవాలి? జనరల్గా మీడియా అనేది ప్రజల పక్షాన ఉండాలి. అంటే రకరకాల వాదనలు వినపడుతున్నప్పుడు మీడియా ఏం చెప్తుందో అని ఆలోచించేది ప్రజలు. కానీ మీడియా ఎలా తయారైంది అంటే ఒకసారి కాకపోతే ఒకసారి అన్న ప్రజల కోసం పనిచేయాలి. కానీ ఎల్లకాలం అసలు ప్రజలను పట్టించుకోకపోతే అది ఏం మీడియా అవుతుంది? ఉదాహరణకు ఇప్పుడు అమరావతి గురించి చెప్పామనుకుంటున్నాం. మరి ఇక్కడ గురించి వాళ్ళు ఏం చెప్పాలి? వర్షాలు పడలేదని చెప్పాలి, లేకపోతే ధాన్యం తడవలేదని చెప్పాలి. ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కావు. అందుకని ఏం చెప్పకుండా వదిలేస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. అంటే ఇప్పుడు మిగతా తెలంగాణలో జరుగుతున్న కీలకమైన అంశాలన్నీ పక్కన పెట్టి ఏపీకి సంబంధించిన అంశాలనే ఫ్రంట్ పేజ్ వేసుకుంటే ఏపీకి సంబంధించిన అక్కడ ఎడిషన్స్ ఉన్నాయి కదా, వాటిలో ఎట్లాగో వేసుకుంటారు. ప్రధానంగా ఏమేమంటారు మీరు? ఇక్కడ వేయడానికి ఇంకేముంది? ఇక్కడ వేయడానికేమో ఏదైనా చెప్పాలనుకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పడం సాధ్యం కాదు. అందుకని ఆ గ్యాప్ని ఏంటి వేరే దాంతో బూడుతున్నారు. రెండోది ఏంటి, ఈ పత్రికలన్నీ కూడా చంద్రబాబుతో మూలాలు కలిగిన పత్రికలు ఇవన్నీ. ఇవాళ నీకు ఇక్కడ అధికార పార్టీ అంటే రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబుని కాదని పరిపాలన చేస్తున్నవాడు కాదు.
కాబట్టి అది ఇక్కడ తీసుకొచ్చి వేసినా కూడా ఇక్కడ ఏ మాత్రం వాళ్ళకి ఆటంకం లేదు. అది వీళ్ళని పొగిడిన కింద లెక్క. ఇప్పుడు మీరు ఉన్నారు, అది ఉన్నది. ఇప్పుడు ఏమని వెలుగు పత్రిక రాసింది, అదేది బోనస్ కోసం పరిగెత్తుకొస్తున్నారు, అంటే వీడితో బోనస్ బాగా ఇస్తున్నారని. అదే. కాబట్టి ఇక్కడే సన్నధాన్యం అని ముందు చెప్పారు, దాని తర్వాత దానికి ఇచ్చింది లేదు. ఆ బోనస్ అని చెప్పి రైతులు ఆందోళన చేశారు. బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ధాన్యం కొనుగోలు చేయట్లేదని కూడా ఆరోపిస్తున్నారు రైతులు. అసలు అది వదిలిపెట్టేసి బోనస్ ఇక్కడ బాగా ఇస్తుంటే పక్కదారుల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పరిగెత్తుకొస్తున్నారని చెప్పడం కోసం ఒక వార్తను చేశారు. మరి అంటే నేను అనేది పత్రికలు తమ కోసం, తమ పత్రికలైనా తమ కోసం మాట్లాడినా అప్పుడప్పుడన్నా ప్రజల కోసం మాట్లాడాలి. అసలు ఎప్పుడూ మాట్లాడని స్థితిలో ఇవి ఉండడం. రెండు మెయిన్ హెడ్డింగ్, ఆ హెడ్డింగ్ అన్నా కనీసం చూసుకోవాలి కదా. నువ్వు అమరావతిని హెడ్డింగ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే ఏముంటుంది అంటే అమరావతిలో ఏదో బాగా జరిగిపోతుందని. అసలు నేను ఇప్పటికీ స్వేచ్ఛ, నేను అమరావతి ఎట్లుందో చూద్దామని ఒకసారి పోయినా నేను. అది ఎక్కడైనా భూతద్దం పెట్టి చూసినా నాకు అక్కడ పట్టణం కనపడలే, పట్టణం కనపడలే. కానీ ఇక్కడ చూస్తే మాత్రం హెడ్డింగ్లలో మెయిన్ హెడ్డింగ్ కనపడుతూ ఉంటుంది, ఇక్కడ హెడ్డింగ్లు కనపడుతూ ఉంటాయి. నేను అనేది ఏంటంటే అంత ఘోరమైన పరిస్థితి కనపడుతూ ఉంటే, రైతుల కన్నీళ్లు కనపడుతుంటే, రైతుల ఆత్మహత్యలు కనపడుతుంటే, తడిసిన ధాన్యం కనపడుతుంటే, రాలిన పనులు కనపడుతూ ఉంటే, ఇవన్నీ ఏ ఒక్కటన్నా వేయాలనే కోరిక ఈ మీడియాకు రాకపోతే ఎట్లా? అది అంటే మీడియా అనేది ప్రజలు ఒకసారి ఈ పత్రిక నేను చూడాలి అనే ఆ కష్టాలు తెలుసుకోవాలి, నా తెలంగాణ ప్రజలు ఎలా ఉన్నారు అనే చూద్దామన్నా కూడా ఎక్కడ నీకు ఆ మీడియా చూపెట్టే పరిస్థితి లేదు. ఇప్పుడున్న అకాల వర్షంలో, ఇంతకుముందు కూడా మీడియా అకాల వర్షాలు కనుక పడ్డాయంటే వడగళ్ళ వానతో జనగాం ప్రాంతంలో వరి ధాన్యం నష్టపోతే అసలు మీడియా అన్ని పత్రికల్లో కూడా ఇంత పెద్ద 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 హెడ్డింగ్లతో వేశారు దాన్ని. కానీ ఇంత పెద్ద నష్టం జరిగితే ఏ మీడియా చూపెట్టలేదంటే దాన్ని ఏమనాలి అసలు? ఆ మీడియా ఫ్రంట్ పేజ్ లో డ్రైవింగ్ పరీక్ష ఏక కఠినమే అంట, ఇది ప్రధానమైన ఇష్యూగా మారింది. చూడరాదు, అమరావతి ఓ అధునాతన నగరం, ఆ అధునాతన శక్తి, మన నగరం కూడా కాదు, అధునాతన శక్తి. ఆడ శక్తి కాదు కదా, ముక్తి కాదు కదా, విముక్తి కూడా లేదు అక్కడ ఏంటి. కానీ ఇంత పెద్ద హెడ్డింగ్లు పెట్టుకున్నారు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు కదా, తెలంగాణలో పోతున్నాం కదా, తెలంగాణ ఎడిషన్ కదా, తెలంగాణ ప్రజల కోసం కదా, ఇక్కడ ఏం జరుగుతుందన్న చూడాలి కదా. అంటే అసలు నీకు ప్రభుత్వమే ఈ ప్రజల్ని పట్టించుకోవడం లేదు ఒకటి, మీడియాతోని, పైగా ప్రభుత్వం ఏం చేస్తుంది, మీడియాతోని అట్లాగే మ్యానిపులేషన్తోని, ఈ రెండింటితోనే అది బతుకుతుంది. మీడియాని కంట్రోల్ పెట్టుకుంది, మ్యానిపులేషన్ చేస్తూ ఉంది. దాన్ని చేసిన పని ఒక్కటి కూడా లేదు. కాబట్టి ఇంకోవైపు ఇదేమో డబ్బా కొట్టుకునే వార్త, ఇది తెలంగాణ నమూనానే అనుసరించాలి. ఏం చేసింది తెలంగాణలో, ధాన్యం ఎట్లా తడిసింది, ఆత్మహత్యలు ఎట్లా చేసుకుంటున్నారు, ఈ నమూనాని భారతదేశం అంతా తీసుకుపోయి చూపెడతారు అనమాట. అంటే చెప్పుకోవడానికి కనుక సిగ్గుండాలి కదా ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో అనేది. ఈరోజు ప్రత్యేకంగా చూస్తే నువ్వు ఏ ఊరు తీసుకో, ఏ మార్కెట్ తీసుకో, ఈ మార్కెట్ బాగుంది, ఇక్కడ కొనుగోలు చేశారు, లేకపోతే ఇక్కడ తలవని ధాన్యం ఉంది, ఇక్కడ పంటలు నీకంటే పార్టీలు అధిష్టానం లేకపోతే అది ఇది ఉంటుంది. వడగళ్ళ వానకు ఏముంటుంది, అది కాంగ్రెస్ మీద కురుస్తుంది, ఎవరి మీదైనా కురుస్తుంది, అది అధికార పార్టీ అయినా కురుస్తుంది, ఇంకో పార్టీ అయినా కురుస్తుంది. కానీ ఆ నష్టం ఏదైతే ఉందో, పార్టీలకు అతీతంగా రైతాంగం ఏదైతే నష్టపోతుందో ఆ రైతాంగం గురించి పట్టించుకోకుండా నువ్వు ఎమ్మటే మళ్ళీ మీడియా ఉంది కదా అని దాన్ని అస్సలు సైలెంట్గా ఉంచితే ఎంతకాలం ఉంచుతావు దాన్ని, ఎంతకాలం ఉంచుతావు? కానీ ఆ రైతాంగం యొక్క ఆత్మహత్యలు చూస్తే బాధ అనిపిస్తుంది. అమ్మ, కుటుంబం చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి. మొన్న అయితే ఒక రైతు ధాన్యం మీద పడుకొని ఆ ధాన్యం మీద చచ్చిపోయాడు, ఆయన ధాన్యం మీద చనిపోయాడు. ఇలాంటి నేను ఎప్పుడు నా రాజకీయ జీవితంలో, నేను చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా కానీ ఇంత ఘోరంగా నేను చూడలేదు. అయితే వెనకటి రోజులలో ఇదే కాంగ్రెస్ పార్టీ కొన్ని సమస్యలు సృష్టించేది ఉండేది, కానీ ఇంత ఘోరంగా లేవు. కానీ ఆఖరిగా 600, 700, 800 నష్టపరిహారాన్ని ఇచ్చుకుంటూ పోయేది. కానీ వీళ్ళు అది కూడా కాదు. అది కాక మొత్తం శాఖలన్నీ సీఎం గారి దగ్గరే ఉంటాయి. ఏది సమీక్షకు పనికిరాదు, ఏది ఈయన చేయడు. ఈయన ఇప్పటికీ 40 రోజులు 50 రోజులు ఢిల్లీ పోవడమే సరిపోయింది. ఇది ఏ సమీక్షలు చేస్తాడు ఆయన? ఒక విచిత్రమైన ముఖ్యమంత్రి, ఒక విచిత్రమైన పరిపాలన చేస్తున్న ఈ తెలంగాణలో మీడియా విచిత్రంగా తయారైంది. అది అంటే ఇటువంటి బిహేవియర్ వెనక మూల కారణాలు మిగతా అన్ని చాలా ఉంటాయి. వాటికి సంబంధించి మనం వివరంగా చర్చిద్దాం. విజయానంద్ గారు, ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరంగా అనిపిస్తుంది? ప్రధానమైన సమస్యలన్నింటినీ కూడా దాచిపెట్టి పక్కదారి పట్టించి కేవలం ప్రభుత్వానికి డబ్బా కొట్టుకుంటా మాత్రమే సమస్యలన్నీ కూడా ఇగ్నోర్ చేస్తున్న ఆ పరిస్థితి
చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే దీని వెనక రామచంద్రరావు గారు అన్నట్టుగా కూడా ఆ, ఎవరి ప్రోద్బలంతో ఇవన్నీ జరుగుతున్నాయి అని ఒకసారి మనం గమనించినట్లయితే చంద్రబాబు అన్నిటి వెనక ఉండి నడిపిస్తున్నారు అనేది అల్టిమేట్ ఆన్సర్గా కనిపిస్తున్న సిచ్యువేషన్. సో దీనికి మనం లాంగ్ టైం చాలా కాలం నుంచి కూడా అనుకుంటానే ఉన్నాము ఏ విధంగా చంద్రబాబు తెలంగాణకు సంబంధించి అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అనే దానికి సంబంధించి, సో ఆయన కనుసనలో ఏం జరుగుతుందనే దానికి సంబంధించి మనకి ఇక్కడ పూర్తి డీటెయిల్స్ కూడా కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఆంధ్ర క్యాడర్ రిటైర్డ్ ఐఏఎస్కు సీఎంఓ నడిపే కీలక బాధ్యతలు అప్పచెప్పిండ్రు. చాలా మందిని రీప్లేస్ చేసుకుంటా ఉన్నారు. సో తెలంగాణకు సంబంధించి పరిపాలన అంతా కూడా మళ్ళీ ఆంధ్ర వాళ్ళ చేతిలోకి వెళ్తుంది అనే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించే శక్తులు తెలంగాణ పోరాటం జరుగుతున్నప్పుడు ఇట్లాంటి హెడ్డింగులు, ఇట్లాంటి డైవర్షన్ వార్తల ద్వారా దాన్ని ఏదో అడ్డుకుంటామని ప్రయత్నం చేసినారు. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి తెలంగాణలో ఏర్పాటుకు కారణమైనటువంటి లేదా తెలంగాణను పరిపాలించబోయే నాయకత్వ వ్యక్తిత్వ హననానికి ప్లాన్ చేస్తారు. నిరంతరంగా తెలంగాణ ఏ కారణాల చేత ఏర్పడ్డదో ఆ కారణాలను అచీవ్ కాకుండా భగ్నం చేయాలనే ప్రయత్నం కూడా నిరంతరం కొనసాగిస్తా ఉన్నారు. ఇట్లాంటి మీడియా సంస్థలు, అలాగే ఇట్లాంటి రాజకీయ నాయకులు, వీళ్ళందరూ మొదటి నుంచి తెలంగాణకు అవకాశం దొరికినప్పుడల్లా వ్యతిరేకించిన శక్తులు ఇవన్నీ. వాళ్ళు పొంచి ఉన్నారు, ఎప్పుడూ పొంచి ఉంటారు కూడా. వాళ్ళు నిరంతరం తెలంగాణను ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చిదిమేయాలనేటువంటి ఒక కుట్రతో ఎప్పుడు పొంచి ఉండి నిరంతరం తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి శక్తులు ఇవన్నీ కూడా. వీళ్ళు కాకపోతే అప్పుడప్పుడు వాళ్ళ వేషాలు మార్చుకొని వస్తారు. ఈ శక్తులకి ప్రధానంగా తెలంగాణలో మొదటి నుంచి ఒక గుంపు వ్యక్తులు రాజకీయ అవకాశవాదులు కావచ్చు, స్వార్థపరులు కావచ్చు. ఇది ఒక తెలంగాణలోనే కాదు, మానవ సమాజంలో అంతటా ఉంటది. భారత స్వాతంత్ర ఉద్యమం జరిగిన నాడు బ్రిటిష్ వాళ్లకు సొత్తులుగా వ్యవహరించి వాళ్ళ పబ్బం గడుపుకున్న వాళ్ళు ఉంటారు. ప్రతి చరిత్రలో ఇంటి దొంగలు, ద్రోహులు ఉండడం అనేది కామన్. అది మానవ వ్యక్తిత్వంలో ఉండేటువంటి ఒక లోపం. అట్లా తెలంగాణ ఉద్యమంలో కొంతమంది ఉద్యమకారులుగా దొంగలు చేరారు, కొంతమంది రాజకీయ పార్టీలలో గోడల మీద కూర్చొని అవకాశం వచ్చినప్పుడు తెలంగాణ వాదులుగా, లేనప్పుడు మాత్రము అభివృద్ధి చేస్తే సరిపోతుంది తెలంగాణ అని చెప్పి పబ్బం గడుపుకుని ఇప్పుడు వాళ్ళంతా మేము ఉద్యమకారులమే అని మళ్ళొక్కసారి బయటకు వచ్చే అవకాశం ఉన్నప్పుడు మాట్లాడుతున్న పరిస్థితి మనం గమనిస్తుంటాం. కాబట్టి ఈ పత్రికలు తెలంగాణ ప్రజల కష్టాలను, ఆ కష్టాలకున్న మూలాలను, స్వేచ్ఛ గారు మీరు ఒక చాలా మంచి సెన్సిటివ్ మాట మాట్లాడారు. మీరు ఆ మాట మాట్లాడితే మళ్ళా తెలంగాణ ప్రజలలో చాలా పెద్ద చైతన్యం వస్తుంది. ఇప్పుడు మన దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఎట్లాగూ తెలంగాణను చిదిమేయాలని చూస్తారు, కానీ మనం చేయాల్సింది ఏంటంటే అట్లా వాళ్ళు చిదిమేయాలని ఎందుకు చూస్తున్నారో ఆ మూలాల మీద చర్చ జరగాలి. వాళ్ళు కారణం లేకుండా ఇవాళ ఆ పత్రిక అక్కడ అమరావతి హెడ్డింగ్ పెట్టలేదండి. కేవలం ఏదో ఇక్కడ వడ్ల కొనుగోలు, అమ్మకాలు, అవి నష్టాలు, వాటి మీద దాన్ని దాచిపెట్టాలని కాదు వాళ్ళ కుట్ర. వాళ్ళ కుట్రల్లా ఇంకా అదే ఆధిపత్యము, అక్కడ జరుగుతున్నటువంటిదే పరిపాలన, వాళ్ళు చేస్తున్నదే కార్యక్రమము. నిన్న కూడా మళ్ళా హైదరాబాద్ నిర్మించిన చంద్రబాబు అమరావతిని నిర్మిస్తాడని చెప్తారు. ఇట్లా నిరంతరము తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద దాడి చేస్తుంటే ఎవ్వరు కూడా మాట్లాడరు. కానీ తెలంగాణ ఏర్పరచుకొని ఆ ఏర్పాటుకు పోరాటం చేసి సాధించుకొని ఒక ప్రభుత్వాన్ని నిర్మించుకొని భారతదేశంలోనే అతి తక్కువ కాలంలో ఒక గొప్ప ప్రభుత్వంగా ఏర్పడితే ఈ ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి తెలంగాణ నాయకత్వాన్ని నిరంతరం బురద జల్లి వ్యక్తిత్వ హననం చేసి చేసిన దాన్ని తప్పని చెప్పి ప్రజలలో కించపరుస్తూ మాట్లాడడం. మీరు ఇంకా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఏం తీసుకోవాలంటే, చంద్రబాబును
లేకపోతే వేరే రాష్ట్రాలలో ఎక్కడైనా ముఖ్యమంత్రులు సక్రమంగా పరిపాలించకపోతే అక్కడ ప్రతిపక్షాలు ఎక్కడ కూడా ఇంత నీచంగా భాషను దిగజార్చి ఆ నాయకత్వం మీద మాట్లాడు మనం దేశంలో చూడండి. అదొక తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పటి నుంచి కూడా, తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా చాలా న్యూనత చేసి, చాలా వ్యక్తిత్వాన్ని చిన్నగా చేసి, కించపరుస్తూ ఇక్కడి నాయకత్వాన్ని మాట్లాడినటువంటి మీడియా ఉంటుంది. మీడియా కాకుండా సమాజంలో అనేక సందర్భాల్లో అనేక రకాల ఆదర్శాలు పెట్టుకొని కొత్త కొత్త వ్యక్తులు వస్తారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ తెలంగాణ సమాజాన్ని బాగుపరుస్తున్నట్టు చెప్తూ ఇక్కడ నాయకత్వాన్ని పూర్తిగా దెబ్బతీసి తెలంగాణ ఏర్పాటుకు మూలకారకమైనటువంటి నీళ్లు అనేటువంటివి ఇక్కడికి రావద్దు. ఇవాళ మీరు గమనిస్తే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారంటే మేడిగడ్డలో ఒక పిల్లర్ కూలింది, ఒక పిల్లర్ కూలితే మేడిగడ్డ మొత్తం కూలింది అననీయండి. కొంతసేపటికి అది అబద్ధమైన అననీయండి రాజకీయ ఉపన్యాసం అనుకుంటే. కానీ వారు ఏమంటారు, సుందిల అన్నారం మొత్తం 3 గుడిసె లెక్క కూలిపోయినాయి అన్నాడు ఆయన. ఆయన ఉట్టిగానే అన్నాడు. ఎందుకన్నాడు ఆలోచించాలి. ఎందుకన్నాడు అంటే ఈ మొత్తము తెలంగాణ ఏర్పాటు ఎందుకు కావాలంటే ఊరికే ఏదో భౌతిక తెలంగాణ ఏర్పడడం మనకు కారణం కాదు. శత్రువుకు తెలంగాణ ఏర్పడితే కూడా మునిగిపోయేది ఏం లేదు. ఏంటి ప్రాబ్లము అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ నీళ్లు ప్రజలకు దక్కితే వాళ్ళకు ప్రాబ్లము, శత్రువుకు దక్కించడం ఏర్పాటు చేసిన ఉద్యమకారులకు అవసరం. అవి దక్కుతుంటే ఇంతకాలము అక్కస్తో ఏమి చేయలేక 10 ఏళ్ళు ఈ ప్రభుత్వానికి ప్రజలు ఇక్కడ అవకాశం ఇస్తే ప్రజలకు ఆ నీళ్లు తీసుకుపోయి ఇస్తుంటే తట్టుకోలేక ఈ 10 ఏళ్ళు కుక్కి వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడి ఉన్నారు. ఇవాళ వాళ్ళకు స్వేచ్ఛ దొరికింది. అక్కడ చంద్రబాబు బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం రావడం వల్ల వాళ్ళకి ఇవాళ స్వేచ్ఛ దొరికింది. ఆ స్వేచ్ఛను ఇక్కడ చేస్తున్నారు. మీరు అంటున్నట్టు ఇక్కడ ఎవరు అధికారులు నియామకం జరగాలన్నా అది అమరావతి నుంచే జరుగుతుంది. ఇక్కడ మొత్తము నియామకాలు కూడా అక్కడి ప్రాంత రిటైర్డ్ అధికారులతోటో ఇతరులతోటో నింపుతున్నారు. ఇక్కడ ఏ రాజకీయ నాయకునికి ఒక కార్పొరేషన్ పదవి రావాలన్నా ఈ పత్రికా కార్యాలయాల అధినేతల దగ్గర దీవెనలు పొందుతూనే వస్తున్నాయి. ఇవన్నీ బహిరంగంగా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఈ విషయాన్ని తెలంగాణ వాదులుగా ఉన్న వాళ్ళు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎక్కువ, ప్రశ్నించే ఆలోచన విధానం ఎక్కువ కాబట్టి ఎక్కడైనా తప్పు జరిగితే అది మనవారు చేసిన ప్రశ్నించేటువంటి ధోరణి ఉంటది. కనుక ఆ ప్రశ్నలను ముందట పెట్టి ఆ మనకున్నటువంటి ఆ చైతన్యాన్నే వాళ్ళు ప్రయోగంగా మలుచుకొని అదే ప్రశ్నలని, అదే ఒక తిరుగుబాటు ఆలోచన విధానాన్ని మన కోసం పోరాడి మన కోసం తెచ్చుకున్న తెలంగాణలో మన కోసం బాగు చేసుకున్న వాటి మీదనే మలిసి చూపించగలిగినటువంటి ప్రయత్నం చేశారు. వీళ్ళు ఇట్లా చరిత్రలో చాలా కుట్రలు చేసి విజయవంతమైనారు. అందువల్లనే తెలంగాణ ఏర్పాటు ఇన్నేళ్లు లేట్ అయింది. ఏర్పడ్డ తెలంగాణలో కూడా మన వనరులను మనం వినియోగించుకోకుండా అడ్డుకోవడంలో మన వేలుతో మన కంటి పొడిచి గత 10 ఏళ్లుగా నిరంతరము ఇక్కడ ప్రభుత్వాన్ని, ఇక్కడ రాజకీయ అధినాయకత్వాన్ని తెలంగాణలో గొప్పగా, చాలా దేశంలోనే గొప్పగా చేస్తుంటే అత్యంత నీచంగా చేస్తుందని ప్రచారం చేయడంలో వాళ్ళు సక్సెస్ అయినారు. ఈ కుట్రలను ఖచ్చితంగా దాని వెనకాల ఉన్న ఈ మూలాలనే వాళ్ళ తెలంగాణ మీడియాగా మీరు దాన్ని బాగా నిరంతరంగా దీని మీద ప్రచారం తీసుకపోకపోయినట్టయితే మనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంత ఏర్పాటుకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి మీడియా కావచ్చు, దాని అనుకూల శక్తులు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది ఉద్యమకారులు, రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ నిరంతరం మనని కత్తులతో పొడిచినట్టుగా మన యొక్క అసలైన కారణాలన్నిటిని సిరిమేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదు. రైట్ విజయానంద్ గారు. రామచంద్ర గారు, అంటే ఇది ఒక ఆందోళనకరమైన పరిస్థితి అని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? తెలంగాణ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యిండో అప్పటి నుంచి కూడా ఒక ఆందోళనకరమైన వాతావరణం ఉంది. కానీ ఇప్పుడు ఇది పీక్స్కు చేరిందని అనుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ నియామకాలన్నీ కూడా గమనించినట్లయితే. ఎందుకంటే కాంట్రాక్టులకు సంబంధించి కూడా ఇష్టం అక్కడ కనుసన్నలోనే జరుగుతుంది, నియామకాలు కనుసన్నలోనే జరుగుతాయి. సో పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోబోతుందా తెలంగాణ? రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డట్టు కాదు. కాంగ్రెస్ బస్సుకి తెలుగుదేశం డ్రైవరు. అంటే రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో ఆంధ్ర పాలన వచ్చినట్టే అది.
అందుకని చంద్రబాబును కాదని అడుగు కూడా వేయలేడు. అంటే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సంబంధాల కంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు సంబంధాలు, రేవంత్ రెడ్డి మోడీ సంబంధాలు చాలా బలమైనవి. అందుకని మీరు చూస్తే ఇప్పుడు మన యూనివర్సిటీ భూముల విషయంలో కూడా చూస్తే అది ఎందుకని ఆయన చేశాడు అంటే, ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారే ఆ భూముల్ని బిల్లీరావు అనే ఆయనకి కేటాయించాడు. అది కోర్టులో తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని కోర్టులో వేసింది కాబట్టి, దాన్ని జీవో రద్దు చేసింది కాబట్టి ఆగిపోయింది. అంటే చంద్రబాబు కేటాయించిన ఆ భూముల్ని తిరిగి మళ్ళీ ఎట్లా కేటాయించాలంటే, చంద్రబాబు యొక్క ఆ మాటని ఎలా నిలబెట్టాలి, ఆ భూమిని మళ్ళీ ఎలా ఇవ్వాలి అనే దాన్ని రేవంత్ రెడ్డి ఇన్ని సంవత్సరాల తర్వాత టేకప్ చేశాడు. అంటే చంద్రబాబు కోసం ఏమైనా చేస్తాడు. ఈ మీడియాని ఉపయోగించుకున్నప్పుడు మీడియా ఏం చేస్తుంది అంటే, దానికి ఒకటి తెలంగాణ ప్రజల్ని పట్టించుకోవద్దు, ఆంధ్ర ప్రజల్ని పొగడాలి, అమరావతిని పొగడాలి, తెలంగాణని తిట్టాలి, తెలంగాణ నాయకుల్ని తిట్టాలి, అట్లాగే ఆంధ్ర నాయకుల్ని పొగడాలి. చివరికి తెలంగాణ నాయకులు కూడా ఎక్కడ తయారయ్యారు అంటే, మీడియాలో కనపడాలి కాబట్టి కొంత ఎలివేషన్ కోసము అసలు వ్యవసాయం నేర్పిందే ఆంధ్ర వాళ్ళని చెప్పిండు ఒక ఆయన మొన్న. వ్యవసాయం నేర్పిందే ఆంధ్ర వాళ్ళట, వాళ్ళు ఇక్కడికి వచ్చేసి వ్యవసాయం నేర్పించారని చెప్పేసి ఆయన చెప్పడం మొదలుపెట్టారు. కానీ ఈ రోజు కూడా అంటే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడకముందు సుమారు 20 లక్షలకు పైన మోటార్లతో ఇక్కడ వ్యవసాయం చేశారు. అందుకని ఇవన్నీ అసలు వ్యవసాయమే కాదు, నిజాం సాగర్ తెలంగాణలో కట్టారు కానీ పోయి ఆంధ్రాలో కట్టలే. నిజాం సాగర్ కోసం వాళ్ళు వచ్చారట. మరి అంత ఆంధ్రాలో ఉంటే ఆనే కట్టవచ్చు కదా. అంటే దాన్ని చూడడానికి ఎలా ఉంటుందా అంటే, మొత్తం ఆంధ్రతోనే మనం బ్రతికాము, తిరిగి మళ్ళీ ఆంధ్రాలోకి పోతే తప్ప బతకలేము అని ఒక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే తెలంగాణ రావడమే తప్పని, తెలంగాణ రావడం వల్ల నష్టపోయినామని, మళ్ళీ ఉమ్మడిగా ఉంటే బాగుండని ఒక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేసి తిరిగి తమ ఆధీనంలోకి తెలంగాణను తెచ్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికి కొంతమంది వందిమాగదులు తెలంగాణ నుంచి కూడా దానికి ఉపయోగపడుతూ ఉన్నారు. అందులో రేవంత్ రెడ్డి అసలు దానికి నాయకత్వం వహిస్తున్నాడు ఈ వందిమాగదుల బ్యాగ్ ఇచ్చి. నేననేది ఏంటంటే, మీరు చూడండి, మనకు తెలంగాణ పోరాటం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. ఏ నీళ్ళ కోసమైతే పోరాటం జరిగిందో ఆ నీళ్లు తెలంగాణ నుంచి ఎలా దోపిడీ చేయాలో సలహాలు ఇచ్చిన ఒక వ్యక్తిని తిరిగి మళ్ళా తెలంగాణలో సలహాదారుగా పెట్టారు. ఈయనేమి నీళ్ళని దోపిడీ కాకుండా ఆపుతాడా? ఎలా దోపిడీ చేయాలో సలహాలు ఇచ్చి వచ్చిన వ్యక్తి కదా. మరి ఇక్కడికి వచ్చేసి ఏమి ఇస్తాడు? తిరిగి హాయిగా తనే అక్కడ నీళ్ళని పంపించే కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తాడు కదా. అంటే కీలకమైన పోస్టులలో, కీలకమైన పదవులలో తిరిగి ఆంధ్ర వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. అంటే ఈజీ ప్రాసెస్ కోసం ఇన్వాల్వ్ చేస్తున్నారు. దానికి మీడియా ఉపయోగపడుతుంది. దీనికి రేవంత్ రెడ్డి పూర్తి చదువుతున్నాడు. మిగతా కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమై ఉన్నది. దానికని వాళ్ళు ఏం చేస్తున్నారు? దొరక అధికారం దొరికింది, మళ్ళీ రేవంత్ రెడ్డి పోతే అధికారం పోతే ఉన్న మంత్రి పదవి అన్న పోద్దాం, ఉన్న ఎమ్మెల్యే పదవి పోద్దాం, ఉన్న ఎమ్మెల్సీ పదవి పోద్దాం, ఎందుకైనా మంచిది, వాడే ఉండని, ఎడోడో గుడ్డోడో ఉంటే మనకి నడుస్తుంది కాలం అని చెప్పే పరిస్థితిలో వాళ్ళు నెట్టబడ్డారు. కాబట్టి రేవంత్ రెడ్డిని ప్రతిసారి గైడ్ చేస్తున్నది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుతో మాట్లాడకుండా, చంద్రబాబు నాయుడిని అడగకుండా ఈయన అడుగు కూడా వేయడు. ఇక్కడ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అడుగేయడో అది చంద్రబాబు పత్రికలు, మొత్తం పత్రికలు కానీ మీడియా కానీ చంద్రబాబు మీడియా. ఇక్కడ మన తెలంగాణలో కనపడ్డప్పటికీ మీడియా అంతా చంద్రబాబు మీడియా. చంద్రబాబు నాయుడిని ఏ చేసినా ఇలా ఏలు చూపెడితే చూసా ఎంత అందమైన ఏలో ఎలా చూపెట్టాడో చూడండి. మొత్తం భారతదేశానికి అందరికీ ఇది ఆదర్శంగా నిలబడింది. ఏలు ఇంత ఘోరంగా ప్రచారం చేయగల మీడియాని చంద్రబాబు సృష్టించుకున్నాడు ఆయన. ఆ మీడియా ఇవాళ రేవంత్ రెడ్డికి ఇక్కడ ఉపయోగపడుతూ ఉంది. అందుకని రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే చంద్రబాబు సలహాలతోనే ఇక్కడ పరిపాలన చేస్తున్నాడు. కానీ ఇక్కడ తనంటూ చేసిన పాలన ఒక్కటి కూడా లేదు. మీరు చూడండి, ఏ వర్గమైన సంతోషంగా ఉందండి? జనరల్గా కార్మికులు బాధపడితే యజమానులు సంతోషపడతారు. పోనీ యజమానులు బాధపడితే కార్మికులు సంతోషపడతారు. బిల్డర్ నష్టపోయిందంటే కార్మికులు ఏమైనా సంతోషపడతారు, కస్టమర్లు సంతోషపడతారు. బిల్డర్లు కాదు, కస్టమర్లు కాదు, కార్మికులు కాదు, రైతులు కాదు, కూలీలు కాదు, ఏ వర్గము ఏ రంగమైనా మీ రేవంత్ రెడ్డి పాలనలో మేము హాయిగా ఉన్నాం అని చెప్పుకుంటే వాళ్ళు ఒక్కడు కూడా లేదు. ప్రతి రంగం బాధలు, ప్రతి ఒక్కరు ధర్నాలు చేస్తున్నారు. చివరికి బిల్డర్లే కూర్చొని తలుపులు వేసుకుని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనపడుతూ ఉంది. ఎక్కడ కూడా మొన్న ఒక రైతు చెప్తా ఉన్నాడు, బిడ్డ పెళ్లి చేసుకుందాం ఎండాకాలంలో అనుకుంటే అమ్ముతా అంటే కొనటానికి కూడా రావట్లేదట. అంటే పరిస్థితి ఎలా ఉంది అంటే, భూముల రేట్లు పడిపోయినాయి, రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది, పంటలు కొంటోళ్ళు లేరు, చేతిలో పైసా లేదు, పెట్టుబడి ప్రభుత్వం ఇవ్వదు. దీంతో ఏమవుతుంది? గ్రామీణ ప్రాంతం కాదు, పట్టణ ప్రాంతం కాదు, ఏ ఒక్క వ్యక్తి కూడా ఏ రంగం కూడా ఇవాళ నేను సంతోషంగా ఉన్నాను లేదు. పోనీ 4-5 శాఖలు రేవంత్ రెడ్డి చేతిలో ఉంటాయి, కనీసం రివ్యూ కూడా చేయలేడు ఆయన. పట్టణాభివృద్ధి ఆయన చేతిలో ఉంటుంది, విద్య ఆయన చేతిలో ఉంటుంది,
హోంశాఖ ఆయన చేతిలో ఉంటుంది. చివరికి ఎక్కడికి వచ్చిందమ్మా శాంతి భద్రతలు? నేను వెనకటి రోజులలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో నా చిన్నతనాన్ని చూశాను. ఇదే హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి సినిమా చూసి భార్యాభర్తలు సెకండ్ షో సినిమా చూసిపోతూ ఉంటే రిసాలగడ్డ యువతలు భర్తని కట్టేసి భార్యను చెల్లించిన అని ఆ రోజుల్లో చూసినాం. మళ్ళీ ఈ రోజులో చూస్తున్నాం. ఈ రోజు మళ్ళీ వార్త చూడండి, మరి మధురానగర్ పోలీస్ స్టేషన్లో జరుగుతున్నది. అంటే నీకు రోజు భర్తని భార్య చంపడమా, భార్యని భర్త చంపడమా, కొడుకుని తండ్రి చంపడమా, తండ్రిని కొడుకు చంపడమా, ఉడకబెట్టడమా, కోయటమా, ముక్కలు చేయడం, ఘోరమైన క్రైమ్ పెరిగింది. ఒకవైపు అంటే అన్ని వర్గాల ప్రజలకు పరిపాలనా పరంగా కూడా ఒక భద్రత లేని పరిస్థితి, మరోవైపు వ్యక్తిగతంగా బతకాలంటే కూడా సర్వే అవ్వాలంటే కూడా ఒక భద్రత లేని పరిస్థితి కనిపిస్తుంది. నువ్వు పథకాలను తీసుకున్నా కూడా ఏ పథకాలను చెప్పగలుగుతాం మనం? ఈ పథకాలు కూడా ఆ ఉన్న 4 పథకాలు ఏమైనా ఉంటే కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తామంటారు. ఆ కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తామంటారు, లేదా డబ్బులు ఇచ్చుకుంటే ఇస్తామంటారు. నిన్న ఒక ఆయన ఎంఆర్ఓకు 10 లక్షల రూపాయలు ఇచ్చారట, నాకు ఇవ్వలేదు పో అంటున్నారంటే ఇప్పుడు నేను ఆత్మహత్య చేసుకుంటాను ఒక ఆయన తయారై. ఘోరమైన పరిస్థితికి నెట్టబడ్డది తెలంగాణ. విజయానంద్ గారు, ఒకవైపు తెలంగాణ ప్రజలకు సామాజికంగా భద్రత లేని పరిస్థితి, మరోవైపు హైదరాబాద్లో కనీసం వ్యక్తిగతంగా కూడా భద్రత లేని పరిస్థితులు నెలకొన్నాయి. అన్సేఫ్ ప్లేస్గా మారిపోయింది. ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్తే కూడా సెక్యూరిటీ లేని సిచ్యువేషన్, భర్త ఎదుటే కూడా ఇంటి దాకా వెంబడించి వేధిస్తున్న పరిస్థితి. అంటే యథారాజా తదా అన్నట్టు సిచ్యువేషన్. అంటే నాయకుడు, ముఖ్యమంత్రి ఎట్లా ఉన్నాడు, ముఖ్యమంత్రి పనితీరు ఎట్లా ఉందనేది వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. సో అన్యాయం చేసే వాళ్ళకి, దౌర్జన్యాలకు పాల్పడే వాళ్ళకు భయం లేకుండా పోయింది అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరంగా అనిపిస్తుంది ఈ సంఘటనలన్నీ చూస్తే. ఆయనకే సెక్యూరిటీ లేదు, ఆయన ప్రభుత్వానికి సెక్యూరిటీ లేదు. ఇప్పుడు ఆయన దాన్ని చూసుకోమంటారా, మీరు ఇప్పుడు ఇది చూడమంటారా? కంపల్సరీ ఎవరైనా ఫస్ట్ నాకు రాక ఒక అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని నేను పరిపాలించి దీనికి సంబంధించినటువంటి ఫలాలు పొందాలని ఆయన ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆ నేపథ్యంలో ఆటోమేటిక్ గా ప్రజలు నిర్లక్ష్యానికి గురవుతారు. మీరు గమనిస్తే దాదాపు 8 శాఖలు ఉన్నాయండి ముఖ్యమంత్రి గారి దగ్గర. ఒక్క శాఖనే సరిగా ఎవరు నిర్వర్తించలేక అనేక రకాల ఇబ్బందులు అవుతా ఉంటాయి. దాదాపు 8 శాఖలు ఉంటే ఆయన మాత్రం ఎట్లా చేయగలుగుతాడు? పోనీ అవి ఎవరికన్నా ఇద్దామంటే, నేను ఇందాక చెప్పినట్టుగా అది ముట్టుకుంటే ఇప్పుడు కూలిపోతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి మొత్తం తనకు ఉన్నటువంటి శాఖలన్నింటినీ పర్సీవ్ చేయడానికి ఆయనకు సాధ్యం కాదు. ఎట్ ది సేమ్ టైం అటు ఢిల్లీని మెయింటైన్ చేయాలా, ఇటు మిగతా వాటికి చూడాలి, పార్టీకి సంబంధించిన వ్యవహారాలు చూడాలా, అట్లాగే తెలంగాణకు సంబంధించిన ఇంతకాలం జరిగినటువంటి వాటిని ఎట్లా నష్టపెట్టాలి అంటే, ఇక్కడ జలవనరులు ఇక్కడి కాకుండా రేపు పొద్దుగాలు ఇక్కడ వనరులన్నీ మళ్ళీ దోపిడీ జరగడానికి కావాల్సిన అవకాశాలకు సంబంధించి ఎవరెవరిని ఎక్కడెక్కడ రిక్రూట్ చేయాలి, ఈ ప్రాంతాన్ని మళ్ళొక్కసారి ఒక వలస కేంద్రంగా మార్చడం కోసం కావలసిన ఏర్పాట్లన్నీ చాలా సీరియస్ గా నిరంతరంగా వాళ్ళ ప్రాధాన్యమైన అంశంగా పెట్టుకొని పనిచేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అట్లా అర్థమైనప్పుడు ఆటోమేటిక్ గా ఇంకో కొన్ని అంశాలు నిర్లక్ష్యానికి గురవుతాయి. ఆ గురవుతున్న అంశాలే మనకి ఇవాళ పరిపాలన సంక్షేమం తెలంగాణలో చచ్చుబడ్డది అని చెప్పడానికి ప్రధానంగా మనకు కనబడుతున్న సాక్ష్యం అది. కనుక ఎట్టి పరిస్థితులలో వాళ్ళ ప్రాధాన్యం అది కాదు. ఇందాక మీరు ఒక మంచి క్వశ్చన్ రామచంద్రరావు గారికి వేశారు, వారు కూడా చక్కగా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఎట్లా పిసిసి అధ్యక్షుడు కాగలిగారు, అలాగే వెంటనే ముఖ్యమంత్రి ఎట్లా కాగలిగారు అంటే, 2009 తెలంగాణ ప్రకటన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే పట్టుదలతోటి తెలంగాణ మీద తెలంగాణ వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయి. వాళ్ళను తెలంగాణ చైతన్యంతో ఎన్నిసార్లు వాళ్ళ కుట్రలను భగ్నం చేసినా ఇక అయిపోయింది, తెలంగాణ వచ్చిందని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితులలో ఆ కుట్రలను వాళ్ళు ఆపటం లేదు. ఎక్కడ అవకాశం దొరికినా మన మీద దాడి చేస్తూనే ఉన్నారు. అందువల్ల మళ్ళా అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా ఇవాళ ఏవైతే తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో నిర్మించుకున్నామో ఆ నిర్మాణాలన్నిటికీ దానికి వెనకాల ఉన్న బేస్నంతా దెబ్బతీసేటువంటి ప్రయత్నం చాలా సీరియస్ గా ప్రభుత్వంలో జరుగుతుంది. ప్రభుత్వం చాలా సీరియస్ గా కొన్ని కార్యక్రమాలు చేస్తుంది. చాలా కార్యక్రమాలు వాళ్ళకి సీరియస్ విషయాలు కావు. వాళ్ళ సీరియస్ విషయాలు ఏమిటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి బేస్ ఏదైతే తెలంగాణ ఏర్పాటు వల్ల దెబ్బతిన్నదో దాన్ని అంతా కూడా డిస్టర్బ్ చేయాలి, ఇవాళ తెలంగాణను ఇది చేయాలి, నష్టం చేయాలి అనేటువంటి ప్రయత్నం.
కానీ ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది, తెలంగాణ వాళ్ళై ఉండి తెలంగాణకు నష్టం చేస్తారా అని అనిపిస్తుంది. కానీ చాలా సందర్భాల్లో తెలంగాణ వాళ్ళయి తెలంగాణ ఉద్యమకారుల మీద దాడులు చేయడానికి సిద్ధపడ్డవాళ్ళు, ఎస్ తెలంగాణను అభివృద్ధి చేయండి కానీ మా రాష్ట్రం మాకేమొద్దు అన్నవాళ్ళు, ఎస్ మాకు తుమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టు కడితే చాలు 16 టీఎంసీలు చాలు, మాకు 150 టీఎంసీలు ఏం వద్దు అన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ వాళ్ళే. తెలంగాణ వాళ్ళు మనుషులు వాళ్ళ గొంతులన్నీ అక్కడి నుంచి ఎవరో ఆపరేషన్ చేస్తే వచ్చేసి. అట్లాగే Yes, కాంగ్రెస్ లో పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన తెలంగాణ వాడు, కాంగ్రెస్ వాడుగా కనబడ్డా ఎస్ ఎస్ ఇమ్మీడియట్ గా ఒక తెలుగుదేశం నుంచి వచ్చిన వాడు ఒక నార్మల్ గా అంతకుముందు పిసిసి లో కూడా పెద్ద స్థాయిలో పనిచేయని వాడు పిసిసి అధ్యక్షుడు ఎట్లా అయ్యారు? ఎన్ఏసీఐ నుంచి పెద్ద స్థాయి వరకు పనిచేసి పార్టీనే పట్టుకొని కంప్లీట్ గా ఉన్న కుటుంబాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఎస్ వాళ్ళకి ఎవ్వరికి అవకాశం ఎందుకు దక్కలేదు? పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు చాలా తెలంగాణ ఉద్యమంలోనైనా క్రియాశీలకంగా ఉన్నారు, తర్వాత పార్టీ పట్ల కూడా ఉన్నారు. అలాగే శ్రీధర్ బాబు గారి కుటుంబం కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉండగా ఇమీడియట్ గా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఆ స్థానానికి చేరగారు కాదు. ఇది ఊరికే జరిగినది కాదు, ఆయన ప్రతిభ కాదండి, ఆయన వెనకాల చాలా పెద్ద పెద్ద శక్తులు పనిచేస్తున్నాయి. ఎస్ ఎస్ అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి పార్టీలకు అతీతంగా కొన్ని శక్తులు, కొన్ని మీడియా సంస్థలు ఏకమై పనిచేసినాయి. ఎందుకు పనిచేసినాయి చూడాలి, పనిచేసినాయే చూస్తున్నారు. మేము ఎక్కువ ప్రజలందరూ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో చూస్తున్నారు, ఏం చూస్తున్నారో గొప్ప విషయం లేదు కదా. అట్లా ఎందుకు చేస్తున్నారు వాళ్ళు, దానికి వెనకాల ఉన్న కారణాలు ఏంటి, దాని ప్రయోజనాలు ఎవరికి చేకూరుతాయి, ఈ కుట్రలన్నీ కూడా ఇవాళ మనం విశ్లేషించి ప్రజలకు చెప్పకపోతే ప్రజలు తెలంగాణ ఏర్పడ్డది ఇది అయిపోయిన అంశం అనుకుంటున్నారు. తెలంగాణ 60 ఏళ్ళు మనం కొట్లాడి మన హైదరాబాద్ రాష్ట్రాన్ని, మన తెలంగాణను మనం సాధించుకున్నామా లేదా? ఎస్ అట్లాగే మన ముందు ఓడిపోయినటువంటి ఆంధ్ర వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా మళ్ళా మనని దెబ్బతీయాలని చూస్తారా చూడరా? ఇది సహజమైనటువంటి విషయమే కదా. ఎస్ వాళ్ళు 60 ఏళ్ళు కాదు 100 ఏళ్ళైనా ఆ ప్రయత్నాలు కొనసాగిస్తారు కనుక ఎస్ జయశంకర్ సార్ కూడా ఏం చెప్పిందంటే తర్వాత కూడా కుట్రలు కొనసాగుతాయి అని చెప్పింది. కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజము, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కేవలం ఇది ప్రభుత్వము పరిపాలనని చూడద్దు, తెలంగాణ మీద దాడి, తెలంగాణ వనరుల దోపిడీ, తెలంగాణను అస్థిరపరిచి తెలంగాణలో ఒక రాజకీయ నాయకత్వం అంటూ బలంగా ఏర్పడకుండా ఉండేటువంటి కుట్రలు నిరంతరంగా చేస్తున్నారు. ఆ క్రమంలో ఆటోమేటిక్ గా తెలంగాణలో మీరు చెప్పినటువంటి ఈ పరిపాలన లోపాలు కావచ్చు, ఎస్ ఎస్ రకరకాల ఇబ్బందులు కావచ్చు, ఇవి వస్తాయి. ఇవి వస్తున్న క్రమంలో ప్రజలు కూడా దీన్ని కేవలము ఇట్లాంటి ఇబ్బందులుగా చూడద్దు. ప్రజలు దీన్ని మన శాశ్వతంగా మనని దెబ్బతీయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంగా చూడాలి. కాబట్టి తప్పకుండా తెలంగాణ ఆకాంక్షల కోసం పనిచేసినటువంటి ఉద్యమ నాయకత్వం అంతా ఇవాళ మళ్ళొక్కసారి ఖచ్చితంగా ఇవాళ ఈ విషయాలను సునిశ్చితంగా ఆలోచించి ఆ కుట్రలకు వ్యతిరేకంగా ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. ఆనాడైతే ఎట్లయితే ఒక్కటైనా, ఇవాళ మనకు వ్యతిరేక శక్తులు అన్ని ఒక్కటైనాయి. 2009లో అందరూ ఒకటై పార్టీలకు అతీతంగా రాజీనామా చేశారు, మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇవాళ కూడా అదే జరుగుతుంది. ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా ఇవాళ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక్కటవడానికి సిద్ధపడుతున్నారు. ఇవన్నీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మీడియా ముసుగులో, రకరకాల తెలంగాణ వాదుల ముసుగులలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పెద్ద కుట్రలు. వీటిని నిరంతరంగా చర్చ జరిపి ప్రజల్లోకి తీసుకపోకపోతే తెలంగాణకు మనం కష్టపడి ఇన్ని త్యాగాలు చేసి, ఇన్ని బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణకు కావాల్సిన ప్రయోజనాలు దక్కకుండా చేయాలనేదే అప్పుడు తెలంగాణ వ్యతిరేకుల యొక్క కుట్ర. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైట్ విజయానంద్ గారు, అల్టిమేట్గా చూసుకుంటే వెనక ఉన్న అదృశ్య శక్తులే కావచ్చు, విజిబుల్గా కనిపిస్తున్న శక్తులే కావచ్చు, తెలంగాణను ఒక ఫెయిల్యూర్గా చూపించే ప్రయత్నం, మళ్ళీ ఆంధ్ర కిందికి వెళ్లే విధంగా చేసే ప్రయత్నాలు కుట్రల్లో భాగంగానే ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. తెలంగాణ వార్తలను కప్పిపుచ్చడం కావచ్చు, తిమ్మిని బమ్మి చేసి చూపించే ప్రయత్నం కావచ్చు, పూర్తి స్థాయిలో తెలంగాణను ఫెయిల్యూర్గా చూపించే ప్రయత్నం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ప్రజలు రియలైజ్ అయ్యి మన ప్రాంతం వాళ్ళైనా సరే మనకి ద్రోహం చేస్తున్నారు అని అంటే వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది అనేది అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న రామచంద్రరావు గారికి, విజయానంద్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.